నేటి నుంచి సినిమా షూటింగ్లు పునఃప్రారంభం కానున్నాయి. 18 రోజుల గ్యాప్ తర్వాత ఇవాల్టి నుంచి షూటింగ్లు ప్రారంభం అవసరమవుతున్నాయి. లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో చర్చలు ఫలించాయి. 22.5% పెంపుకు రెండు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపుకు ఇరు వర్గాలు అంగీకరించాయని అడిషనల్ లేబర్ కమిషనర్ స్పష్టం చేశారు. 2000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫార్ములా వర్తించనుంది. ఫిలిం ఛాంబర్ నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సినీ కార్మికుల వేతనాల పెంపుకు అంగీకారం తెలిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3 సంవత్సరాల్లో దాదాపుగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్స్ పెంపుకు అంగీకరించినట్లుగా కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అండ్ ఇవాళ నుంచి షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కదా, వివరాలేంటి? సిద్ధు, గత 18 రోజుల నుంచి సినీ కార్మికులు తమ వేతనాల కోసం చేస్తున్న పోరాటం నిన్నటితో తెరపడింది. ముఖ్యంగా సినిమా ఫెడరేషన్ కార్మికులకు తర్వాత నిర్మాతలకు మధ్య చర్చలు కార్మిక భవన్లో జరిగాయి. కార్మిక భవన అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో దిల్రాజు నేతృత్వంలో మొత్తంగా కూడా ఈ ఇద్దరిని కలిపి చర్చించారు. ముఖ్యంగా నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్ సంబంధించి దాంట్లో ముఖ్యంగా కాల్ షీట్ 6-6 కాల్ షీట్ అయితేనే మాకు పనికి రాదు, ఖచ్చితంగా 9-9 కాల్ షీట్ ఉండాలని చెప్పేసి నిర్మాతలు చెప్పారు. దాంట్లో భాగంగా ఫెడరేషన్ వాళ్ళు ఆ 6-6 కాల్ షీటే ఉండాలి, 9-9 మేము చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా అదొక కన్క్లూజన్కి వచ్చింది. అంటే ముఖ్యంగా 9-9 అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి నేను రాత్రి ఒప్పించారు. దానికి ఫెడరేషన్ సభ్యులు కూడా ఓకే అన్నారు. దాని తర్వాత కాల్ షీట్స్కి సంబంధించి సెకండ్ సండే మాత్రమే మేము డబుల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పేసి నిర్మాతలు అన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన అంగీకారంలో పెద్ద సినిమాలకి 1.5 చొప్పున ప్రతి ఆదివారం కూడా వాళ్ళు ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే తర్వాత మిగతా చిన్న సినిమాలకి సెకండ్ సండే తర్వాత ఫోర్త్ సండే మాత్రమే 1.5 కాల్ షీట్ ఇచ్చే విధంగా వీళ్ళు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా మళ్ళీ నాన్ మెంబర్షిప్ అంటే నిపుణులు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా మేము తెప్పించుకొని షూటింగ్లు చేసుకుంటామంటే దానికి ఒప్పుకున్నారు కార్మికులు. మళ్ళీ ఇంకొకటి రేషియో అంటే డాన్సర్స్ దగ్గర కానీ లేకపోతే ఫైటర్స్ దగ్గర కానీ ఇంతమంది రేషియో ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళు నిర్మాతలు చెప్పడం జరిగింది. ఆ నిర్మాతలు దానికి అంగీకరించలేదు. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఖచ్చితంగా లోకల్ వాళ్ళనే పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక నిబంధన అయితే చెప్పారు. మీరు 50% ఉంటే 50% మీరు ముంబై నుంచి తెచ్చుకుంటే ఇక్కడ 50% వాళ్ళు ఉంటారని చెప్పేసి వీళ్ళు కూడా అనుకున్నారు. అయితే నిర్మాతలు దాన్ని టోటల్గా అంగీకరించలేదు. ఖచ్చితంగా మాకు కావాల్సి వచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచి కాకపోయినా చెన్నై నుంచి తెచ్చుకుంటాం, వాళ్ళతోటి చేయించుకుంటామంటే దానికి కూడా అంగీకరించారు. ముఖ్యంగా చూసుకోవాలనుకుంటే 2000 రూపాయలు ఉన్న కార్మికులందరికీ కూడా 22.5% చొప్పున పెంచడం జరిగింది 3 సంవత్సరాలకి. అలాగే వీళ్ళు నిర్మాతలు డాన్సర్స్కి, ఫైటర్స్కి, టెక్నీషియన్స్కి పెంచమని చెప్పారు. వాటికి కూడా ఇప్పుడు పెంచుతూ కూడా నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అంటే వాళ్ళకు కూడా అంటే 2000 నుంచి 5000 పైన ఉన్న వాళ్ళకు కూడా 17.5% చొప్పున పెంచుతూ కూడా నిర్మాతలు అంగీకారం తెలిపారు. టోటల్గా చూడొచ్చు మనం 18 రోజులు సినీ కార్మికుల సమ్మెతోటి షూటింగ్లన్నీ ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ పెద్ద సినిమాల దగ్గర చిన్న సినిమాల వరకు దాదాపు ప్రతిరోజు కూడా ఒక 40 నుంచి 50 సినిమాలు షూటింగ్లు జరుగుతాయి హైదరాబాద్లో. 28 స్టూడియోలు ఉన్నాయి హైదరాబాద్లో. అంటే 28 స్టూడియోలు కూడా ఖాళీగా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. 28 స్టూడియోల్లో కూడా దాదాపు ప్రతిరోజు ఒక 10,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. తర్వాత సినిమా షూటింగ్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి నటీనటులు వస్తూ ఉంటారు. వీళ్ళ షెడ్యూల్స్ అన్నీ కూడా 18 రోజుల్లో మొత్తం కూడా అంటే సమ్మె వలన ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళా సమ్మె ముగియడంతో రేపు నుంచి అంటే సోమవారం నుంచి కూడా పూర్తిగా కూడా షూటింగులతోటి కలకల్లాడే పరిస్థితులు నెలకొంది. ముఖ్యంగా ఇదొక శుభపరిణామంగా సినిమా వర్గాలు చెప్తున్నాయి. ఇటు నిర్మాతలు కానీ ఇటు ఫెడరేషన్ కానీ ఇద్దరూ కూడా ఒక అంగీకారానికి వచ్చి సమ్మె ముగింపుడు మిగతా అంటే నటీనటులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోమవారం నుంచి కూడా షూటింగ్ చేసుకోవడానికి షెడ్యూల్స్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు కార్మికులు నిన్న రాత్రి జరిగిన కార్మిక భవన్లో సమావేశంలో కొంతమంది ముందుగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కూడా సమ్మె ముగిసింది, షూటింగ్లు జరుగుతుండటంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సిద్ధు. ఓకే సతీష్.